నమస్తే మేడం. నమస్కారం. మన ఎన్ఎంసీ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఎన్ఎంసీ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యానానుభవాలని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి మేడం. మాది ఆదిలాబాద్ జిల్లా. నా పేరు లక్ష్మి. ఓకే. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? నేను 2001లో వచ్చాను. ఓకే. అసలు ధ్యానం ఎలా పరిచయం అయింది? ఎవరి ద్వారా పరిచయం అయింది? మాకు తలమడుగుల మా విలేజ్. అయితే మాకు మా ఊర్లో ఒక రెడ్డి అతను మాకు అతనికి గురువు పుల్లాజీ బాబా. ఓకే. అయితే అతను ఆయన ఉపదేశం పొందిండు. తర్వాత మా ఊర్లో ఒకళ్ళకంటే కొన్ని వందల మందికి తయారు చేసిండు. ఓకే. ఇక ఎవరికి ఏ ప్రాబ్లం వస్తే వాళ్ళు ఆడికి పోతుంటిమి. ఓకే. మా ప్రాబ్లం చెప్తే ఆయన మెడిటేషన్ చేస్తే, ధ్యానం చేస్తే సాల్వ్ అయితే అని చెప్పేవాడు. అయితే మేము కూడా ఒక అనారోగ్యం వల్ల నేను కూడా పోయినా. ఓకే. అయితే నాకు ఒక 2-3 సంవత్సరాలు ధ్యానం తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. అయితే ఆ ధ్యానం తోటి ఏం నేర్చుకున్నామంటే ఎంత బాధ వచ్చినా ధైర్యం అనేది వస్తుందని నేర్చుకున్నారు. ఓకే. ఎంతసేపు చేస్తుంటారు ధ్యానం మీరు? మేము రోజుకు 1 గంట చేస్తాం, 2 టైం. గంట సేపు చేస్తాం. ఓకే. ధ్యానంలో రాకముందు ఏమైనా నాన్ వెజ్ తినేవారా? తినేవాళ్ళం కాదు, నేను తినేవాళ్ళం కాదు. ఓకే. ఫస్ట్ నుంచి ప్యూర్. సూపర్, వెరీ గుడ్ మేడం. మరి చాలా చోట్ల ఈ నాన్ వెజిటేరియన్ జరుగుతున్నాయి కదా, అంటే చికెన్ తినడం, బతుకున్న జీవిని చంపుకుని తినడం, మరి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇగో మేమైతే ఏడన్నా ఇట్లా ఒక 10 మంది ఉన్న తాట తినద్దని చెప్తాము, కానీ వినకపోవడం వాళ్ళ ఇష్టం. శాకాహార ర్యాలీలో పాల్గొన్నారా? అవును. ఎన్ని ర్యాలీలు చేస్తుంటారు? మేము ఆదిలాబాద్ లో ఒకటే చేసినారు. మీకు ఆ ర్యాలీలో ఏమైనా ఆనందం గానీ, అనుభవం గానీ ఉంటే పంచుతారని కోరుతున్నాను. అంటే ఇక మాకు ఆనందం అంటే తిరిగినాము, ఇంకా చెయ్యాల సేవ అన్నది. అంటే మనం సాధారణంగా మన ఇంట్లో పని చేసుకోవడానికి కొంచెం బద్ధకం కదా, అంటే ఒక పని రెండు చోట్ల తిరగాలన్నా ఇలాంటి చోట్ల ఇది ఉంటది కదా, కానీ మరి అలాంటిది ఊరంతా ర్యాలీ పట్టుకుని తిరుగుతూ మీకు ఎలా అనిపించింది? సంతోషం అనిపించింది. అంటే ఏం భయము అట్లా ఏం అనిపించలే, ఇంకా ఇట్లా చెయ్యాలా, మనుషుల్ని మార్చాలా అన్నది అనిపించింది. ఓకే. మరి పిల్లలకి ధ్యానం నేర్పారా ఇప్పుడు వరకు? అవును, నేర్పారు. ఏ స్కూల్స్ లోకి వెళ్ళారా, లేకపోతే మామూలు చుట్టుపక్కల పిల్లలకి చెప్పినారా? మేము ఏ స్కూల్ కి వెళ్ళలే. మా ఊర్లో ధ్యాన మందిర్ ఉంటది, వచ్చే వాళ్ళకి చెప్పినాము. ఇంతకు ముందు కొన్ని ఇళ్ళకి పోయి చెప్పినాము, ఒక 4-5 సంవత్సరాలు అట్లా చేసినాము. ఓకే, సూపర్ మేడం, వెరీ గుడ్. మరి అలానే చాలా ధ్యానం నేర్పాలన్నా, ధ్యానంలోకి రావాలన్నా, శాకాహారులుగా మారాలన్నా ఏమైనా సలహా ఇవ్వదలుచుకుంటే మన ఛానల్ చూసి ప్రేక్షకులకు చెప్పమంటున్నాను. సరే, చెప్తాను. అంటే శాకాహారులుగా మారితే ఇన్ని లాభాలు ఉంటాయి. ఇంత మంచి చదువు ఉంటది, మంచి భవిష్యత్తు ఉంటది, మనం ఏది వచ్చినా తట్టుకోగలుగుతాము. ధ్యానం అంటే ఒక శక్తి లాగా ఉంటది మన ఎంబడి అని చెప్పాలంటే. మరి నేచర్ మీద మీకు ప్రేమ ఉందా? అంటే చెట్లు పుట్లు ప్రేమ ఉంది సార్. ఓకే. మరి చాలా చోట్ల చెట్లు నరికేయడం, బిల్డింగ్లు కట్టడం, పొలాలని చెరువులుగా మార్చడం లాంటివి చేస్తున్నారు కదా, మరి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే చెట్లనైతే నరకద్దు అనుకుంటాం. ఎప్పుడన్నా ఇప్పుడు మా ఇంటి దగ్గర పెద్ద యాప చెట్టు ఉంది, అంటే ఒక 50-60 సంవత్సరాల నుంచి ఉన్నదట. అంటే మా కొట్టం దగ్గరనే ఉన్నది. మా కొట్టంకు ప్రాబ్లం అవుతుంది, ఎందరో తీసేయాలా, కరెంటు వైర్లు ఉన్నాయన్నా కూడా మేము తీస్తలేము. ఓకే, సూపర్, వెరీ గుడ్ మేడం. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా చాలా మంది తీసుకోవాలని మేము కోరుతున్నాము. మరి మీ విలువైన సమయాన్ని మా ఛానల్ వరకు కేటాయించి మంచి సందేశాలు పంచినందుకు ఎన్ఎంసీ ఛానల్ నుంచి మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.